పద్మశాలి కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున నమస్తే. నేను మీ వాసాల లక్ష్మణ. మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన పద్మశాలి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి మిట్లారా. ఎందుకంటే పద్మశాలి కౌన్సిలర్లు గెలవడంలో యావత్ పద్మశాలి సమాజం పాత్ర ఉన్నది. మీరు పోటీ చేసినప్పుడు మీరెంత తాపత్రయపడ్డారో మీ గెలుపు కోసం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం కూడా ఎక్కడెక్కడ మా పద్మశాలి బిడ్డలు పోటీ చేసిన వాళ్ళు గెలవాలని కోరుకున్నారు మిట్లారా. అవునా కాదా పద్మశాలి మిట్లారా? నాకైతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే విజయవాడ, విజయనగరం, నెల్లూరు అని అసలు ఇంకొక ఫోన్ కాల్ అయితే కలకత్తా నుంచి వచ్చింది నాకు. ఎందుకంటే నా వీడియోలు పోతుంటాయి కాబట్టి అన్న ఫోన్ చేసి అన్న ఎట్టుందన్న మనలో ఎంతమంది గెలుతారన్న అంటే అంత తాపత్రయపడ్డారు. కాబట్టి గెలిచిన పద్మశాలి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున ఒక చిన్న విజ్ఞప్తి మిట్లారా. మీ గెలుపు కోసం యావత్తు పద్మశాలి సమాజం మీరు గెలవాలని యావత్ పద్మశాలి సమాజం కోరుకున్నది. మార్కండేయ స్వామికి పూజలు చేసిండ్రు, మీరు గెలిచిండ్రు. కాబట్టి మీరు కూడా పద్మశాలి సమాజం గురించి కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే ఓకే, మీరు కౌన్సిలర్గా మీరున్న వార్డులో అందరికీ జవాబుదారీగా ఉండాల్సిందే, కానీ పద్మశాలి బిడ్డల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే పద్మశాలి సమాజంలో ఒక ఆలోచన ఉన్నది. గెలిచిన పద్మశాలి నాయకులు పద్మశాలి సమాజాన్ని పట్టించుకోరన్నా అనే ఒక ఆలోచన ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం క్రమేణా మన వాళ్ళు మనకు ఓట్లు వేయకపోవడం వల్ల మనం రాజకీయంగా దూరం అయిపోతున్నాం, రాజకీయాల ముందు చురుకనవుతున్నాం. కాబట్టి గెలిచిన పద్మశాలి కౌన్సిలర్లకు మీ పద్మశాలి మిత్రుడిగా, ఎందుకంటే మీరు పద్మశాలి జేఎస్టీ పక్షాన్ని అయితే ప్రతిరోజు పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేస్తూ వీడియోలు చేయడము, మన పద్మశాలలో షేర్ చేయడము అంటే ఈ విధంగా జరిగింది. కాబట్టి గెలిచిన మీరు కూడా పద్మశాలి సమాజం గురించి ఆలోచించండి. కనీసం మన పద్మశాలిలో ఆపద ఉన్నప్పుడు కనీసం మాట సహాయం చేయడం ఇట్లా ఈ విధంగా చేస్తే మన కోసం మనం అనే ఆలోచన వస్తుంది. దాని ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా కూడా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులారా, మీ ప్రాంతంలో గెలిచిన పద్మశాలి కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వివరాలను కూడా పద్మశాలి జేఎస్టీలో పొందుపరుస్తూ వీడియో షేర్ చేయండి. పద్మశాలి కౌన్సిలర్లారా, ఎవరు తప్పుగా భావించద్దు, అన్యతగా భావించద్దు. మీ గెలుపు కోసం పద్మశాలి సమాజం కృషి చేసింది. గెలిచిన తర్వాత మీరు కూడా పద్మశాలి సమాజం గురించి కొద్దిగా ఆలోచిస్తే మన కోసం మనం అనే ఆలోచన వస్తుంది. ఇంకా భవిష్యత్తులో మన పద్మశాలి సమాజం రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏకం కావాలి. మనం ఏకం కాకుంటే ఏది సాధ్యం కాదు. అవునా కదా మిత్రులారా? అదేవిధంగా ప్రతి పద్మశాలి మిత్రులు కూడా పద్మశాలి జేఎస్టీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా మీరు కూడా ఈ వ్యవస్థ ఇంకా బలంగా ముందుకెళ్లేందుకు మీ వంతుగా కూడా సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి. జై పద్మశాలి.